అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ తేజస్వి పొన్నం, కన్సల్టెంట్ ఫిజిషియన్, హెచ్ఎన్హెచ్ క్లినిక్, మచిలీపట్నం. ఈ వారం ఆడవారిలో ఎక్కువగా ఉండే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవారిలో మనం ఎక్కువ చూస్తున్నప్పటికీ కూడా 100% క్యూరబుల్ రేట్ ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? రొమ్ములో ఏమన్నా గెడ్డలాగా ఉండడం కానీ, పెయిన్ ఉండడం కానీ, లేదా రొమ్ము నుంచి నీరు, రక్తం, పాలు కారడం కానీ, చిమురుస్తూ ఉండడం కానీ, నిప్పుల్ వెనక్కి లాగినట్లు రిట్రాక్ట్ అయి ఉండడం కానీ, రొమ్ము సడన్గా రంగు మారడం కానీ, చంకలో గెడ్డల్లాగా ఏమన్నా ఉండడం కానీ, ఇవన్నీ కూడా రొమ్ము క్యాన్సర్ లక్షణాలు అవ్వచ్చు. ఈ రొమ్ము క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఇదివరకు ఫ్యామిలీలో గనక ఏ విధమైన క్యాన్సర్ ఉన్నా, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఏమన్నా ఉన్నా, అంతకుముందు పిల్లలు ఏమీ పుట్టని పరిస్థితి అయినా, ఎర్లీగా పెద్ద మనిషి అయిన పిల్లల్లో, లేదా లేట్గా మెన్సెస్ ఆగిపోయిన వారిలో, ఎక్కువ కాంట్రసెప్టివ్స్ యూజ్ చేసిన వాళ్ళల్లో, వీరందరిలో కూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. వీటితో పాటు మొదటి ప్రెగ్నెన్సీ 30 సంవత్సరాలు దాటి ఉన్నవారు, ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉండడం, లేదా ఒబేసిటీ, ఇవన్నీ కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్. రొమ్ము క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి బెస్ట్ పద్ధతి ఏంటి? రొటీన్ స్క్రీనింగ్ బై సెల్ఫ్ ఎగ్జామినేషన్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా మనం స్నానం చేసేటప్పుడు కానీ, లేదా మామూలుగా కానీ, రొమ్ముపై ఏమైనా గెడ్డలు ఉన్నాయా అనేది మన అరచేతితో రుద్దితే కనుగొనగలుగుతాం. ఏమాత్రం చిన్నగా గెడ్డ అనిపించినా వెంటనే చెక్ వెళ్తే గనక, ముఖ్యంగా మ్యామోగ్రామ్ లాంటి వాటిల్లో ఇవి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. 40 సంవత్సరాలు పైబడిన తర్వాత రొటీన్గా 2-3 ఇయర్స్కి ఒకసారి మ్యామోగ్రాఫ్ తీయించుకుంటే ఇంకా మంచిది. గెడ్డలు కనుక సిగ్నిఫికెంట్గా ఉన్నట్లయితే అల్ట్రాసౌండ్ ద్వారా, ఎఫ్ఎన్ఏసి లేదా బయోప్సీ మెథడ్స్ ద్వారా మనం ఇవి నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. వచ్చిన ప్రతి గెడ్డ క్యాన్సర్ కాదు కాబట్టి మనకి అల్టిమేట్గా బయోప్సీ పరీక్ష అనేది మాత్రమే నిర్ధారణ చేస్తుంది. ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీలో కనుక బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లయితే తప్పనిసరిగా రొటీన్ స్క్రీనింగ్ మనం నెగ్లెక్ట్ చేయకుండా చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి 100% క్యూర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.